నేను 2002లో మెడిటేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఎంతో అద్భుతమైనటువంటి ఫౌండేషన్ వేశారు మూమెంట్లో. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను గమనించింది ఆర్గనైజర్స్ ఎంతో కష్టపడి చాలా వర్క్ చేశారు. కానీ మొన్న తిరుపతి ధ్యాన యజ్ఞం తర్వాత పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఉన్న కష్టాలు పోయినాయి అనిపించింది నాకు. సో అంటే ఇక చేసే కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా హ్యాపీగా చాలా స్మూత్గా ఎక్కడ మూమెంట్లో పిఎస్ఎం మూమెంట్లో జరిగినా కూడా అట్లాగే స్మూత్గా జరుగుతాయి. అట్లాగే పిఎంసికి ఉన్న ఇబ్బందులు కూడా క్లియర్ అయినాయి. ఇక ఈ సంవత్సరం నుంచి పిఎంసి ఆ డెవలప్మెంట్ అనేది చాలా హ్యాపీగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ పిఎస్ఎం మూమెంటు పిఎంసి రెండు కూడా ఆ డెవలప్మెంట్ అనేది మీరు ఇప్పటి నుంచి చాలా చక్కగా హ్యాపీగా జరుగుతుందని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన పిరమిడ్ సేవాదల్ మాస్టర్స్. దీని గురించి మనం ఒక అద్భుతమైనటువంటి బ్రోచర్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకల గురించి. దీన్ని ఆవిష్కరించడానికి మరి స్టేజ్ మీదకు దాట్ల హనుమంతరాజు గారు, మాధవి అక్క, సంగీత బాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జక్కా రాఘవరావు సార్ దయచేసి రావాలి. రండి సార్ ప్లీజ్. ఈలోపు మీ సందేశం. పిరమిడ్ సేవాదల్ వారు తలపెట్టినటువంటి బుద్ధ పౌర్ణమి వేడుకలకు సంబంధించినటువంటి బ్రోచర్ని మరి ఆవిష్కరించవలసిందిగా దాంట్లో హనుమంతరావు సార్ని కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ సేవాదల్ కి, 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 పిరమిడ్ సేవాదల్ కి. పత్రి గారికి, పత్రి మేడం గారికి నమస్కారం చెప్పుకుంటూ, చూడండి పత్రి గారు ముందు ఎక్కడ స్టార్ట్ చేశారంటే కర్నూలులో. ఆ కర్నూలు దాని పేరేంటి తెలుసండి? జగన్నాథ గట్టు. చూడండి పత్రి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్కడ జగన్నాథ ఫస్ట్ పిరమిడ్ అక్కడ. అది కర్నూలులో జగన్నాథ గట్టు అనే అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ మనము జగన్నాథుడి దగ్గర రిలీజ్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడే అన్నారు మన ఆనందప్రసాద్ అన్నారు ఇప్పుడే, వారి నోట్లో నుంచి వచ్చిన మాట తోలు కాదు, అది నిజము అని. ఎప్పుడండి ఎప్పుడు చేశారు జగన్నాథ గట్టు? ఆ రోజుల్లో. ఇక్కడ మనము ఈ సేవాదాల సౌజన్యంతో ఈ పాంప్లెట్ని ఈ జగన్నాథుడి దగ్గర రిలీజ్ చేసుకుంటున్నాం. అందుకని ఇంకంతకంటే మనకి అదృష్టం ఏముంది సార్? సో అందరూ తీసుకోండి. సో ఈ పౌర్ణమి ధ్యానం అక్కడ అవుతుంది. మన వాళ్ళు దాన్ని సంకల్పం చేసే సేవాదాల వాళ్ళు 30th మే 1st 2nd అక్కడ ప్లాన్ చేశారు. మనందరం సహకరించాలి. ఎందుకంటే మన ఫస్ట్ పిరమిడ్ కాబట్టి మనందరం దాన్ని డెవలప్ చేయాలి. దానికి నువ్వు మాట్లాడతావా ముందు?